నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పైన ఎలాగైనా గెలవాలి, లేకపోతే పవన్ కళ్యాణ్‌ని ఓడించాలి అనే దానికి సంబంధించి వైసీపీ భారీ కుట్ర చేసింది. డమ్మీ ఈవీఎంలను తెప్పించుకుంది అనేటువంటి వార్తలు బయటకొస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజశేఖర్ గారు ఉన్నారు వారితో. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే మేడం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించి వైసీపీ గెలవాలనే దానికి సంబంధించి భారీ కుట్ర చేస్తుంది వైసీపీ. డమ్మీ ఈవీఎంలను తెప్పించుకుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో డమ్మీ ఈవీఎంలో తెప్పించుకోవడం దాని వెనకాల నిజంగానే భారీ కుట్ర ఉందా? అసలు ఏంటి, వైసీపీ ఏం చేస్తుంది పిఠాపురంలో గెలవడం కోసం? ఏదైతే అక్కడ తెలుగుదేశం నాయకులు వర్మ గారు ఏదైతే ఉన్నారో వారికి అందించిన సమాచారం ప్రకారం కొంత సామాగ్రి సంబంధించి వైసీపీకి సంబంధించిన ఒక వ్యాన్ ఒకటి వచ్చిందనేది ఆయనకి అందిన సమాచారం ప్రకారం ఆయన ఇమీడియట్ గా దాన్ని ఏదైతే ఎన్నికల పోలీస్ అధికారులు ఉన్నారో ప్రభుత్వ యంత్రాంగం ఉందో వాళ్ళకి ఆయన ఫిర్యాదు చేయడం, వాళ్ళు ఇమీడియట్ గా ఆ వ్యాన్ ని ఆపి దాంట్లో ఉన్న మెటీరియల్ ఏంటంటే కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకోవడం అంటే ఆ మెటీరియల్ మొత్తం చెక్ చేయడం జరిగింది. ఏదైతే వర్మ గారు అలాగే రాజకీయ పార్టీ కార్యకర్తలు ప్రతినిధులందరి సమక్షంలో మెటీరియల్ ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో బయటపడ్డాయి ఈ డమ్మీ ఈవీఎంలు, దాంట్లో బయటపడ్డాయి. ఏదైతే ఒక విషయం మాత్రం ఇక్కడ వాస్తవం, ఈ రోజు రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అసెంబ్లీ స్థానం ఏదైతే ఉందంటే ఒకటి పిఠాపురం. ఈ పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అని తెలిసిన దగ్గర నుంచి కూడా ఆ అసెంబ్లీ స్థానం మీద ఒక ప్రత్యేక దృష్టి ఏర్పడింది, అటు ప్రజల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ. అది వైసీపీకి ఇంకా ఏంటంటే వైసీపీకి ఆ అసెంబ్లీ స్థానాన్ని ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకుని టక్కుటమార విద్యలన్నీ కూడాను, సామపార దండోపాయాలన్నీ కూడా ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ను పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి గెలవకుండా అతన్ని ఏ రకంగా ఓడించాలనే ఒక ధ్యేయంతోనే అన్ని రకాలైన ప్రయోగాల్ని, అన్ని రకాల వ్యూహాల్ని అమలు చేస్తుంది అనేది మనకి తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ డమ్మీ ఈవీఎంల విషయంలో యాక్చువల్ గా అయితే డమ్మీ ఈవీఎంలు తీసుకురావడం, దాని ద్వారా ఓటర్లని ప్రలోభపెట్టి దాని ద్వారా వాళ్ళని ఈ ఏదైతే వైసీపీకి అనుకూలంగా మార్చుకునే విధంగా చేసే ప్రయత్నాల్లో డమ్మీ ఈవీఎం మిషన్లని మరి తీసుకొచ్చారనేది ఒక ఆరోపణగా భావించి అధికారులు దాన్ని సీజ్ చేసినట్టు తెలుస్తా ఉంది. అది చూడాలి, అసలు డమ్మీ ఈవీఎం మిషన్లు సీజ్ చేయడానికి గల కారణం ఏంటనేది మనకి ఇంకా దానికి సంబంధించిన ఆ సమాచారం రావాలి. దాన్ని బట్టి ఇంకా మనం మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఇది మాత్రం వాస్తవం, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సామాజిక వర్గం యొక్క బలం కానివ్వండి, ఈ రోజు ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత ఉన్న దృష్ట్యా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారనే ఇది సంకేతాలు అన్ని మనం చూస్తానే ఉన్నాం. కానీ ఆయన గెలుపు ఖాయమైంది, కానీ ఎంత మెజార్టీతో గెలుస్తారనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తా ఉంది. కాబట్టి ఈ వైసీపీ ముందు జాగ్రత్త చర్య ఏంటి, అసలు మెజార్టీ కాదు, ముందు అతను అసలు ఓడించే తీరాలనే ఉద్దేశంతో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలందరినీ కూడా రంగంలో దించడం, అలాగే మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీల్ని మరి ఆ ఒక్కో మండలానికి ఇన్ఛార్జీలుగా వేయడం, అలాగే సెకండ్ కేటర్ కింద స్థాయి నాయకుల్ని గ్రామ స్థాయిలో ఇన్ఛార్జీలుగా వేయడం, ఈ రకంగా అక్కడ ఉన్న మొత్తం పద్మవ్యూహం నిజంగా చెప్పాలంటే పిఠాపురం అసెంబ్లీని ఒక పద్మవ్యూహంలోకి బంధించి వైసీపీ తన చేతిలోకి తీసుకోవాలనేది గట్టిగా ప్రయత్నం చేస్తా ఉంది. ఇక మనకి తెలిసింది ఇప్పుడు ఓటర్లని ఏ రకంగా ప్రలోభపరచాలి అంటే ఇక్కడ మన ఓటర్లు అవమానపరచడం కాదు, కానీ రాజకీయ పక్షాలు చేసేది అదే కదా. అందులో ఇంకా ఏ రకమైన ప్రలోభ పెట్టాలంటే చాలా రకాలుగా మన ధన రూపేణా కావచ్చు, వస్తు రూపేణా కావచ్చు, ఇంకే రూపేణైనా సరే ఓటర్లని బలంగా ప్రలోభపరిచే విధంగా వైసీపీ విత్తనాలు చేస్తుంది అనేది మనకి వార్తలు వస్తా ఉన్నాయి, మీడియా కథనాల్లో తెలుస్తానే ఉంది. కాబట్టి దానిలో భాగంగానే ఈ ఈవీఎం ఏదైతే డమ్మీ ఈవీఎం మిషన్లు అన్నారో అది కూడా ఒక భాగంగానే కావచ్చు. రాబోయే రోజుల్లో ఇంకా పిఠాపురం అసెంబ్లీ స్థానం మీద ఇంకా ముప్పేరు దాడి జరగబోతా ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఏదైతే సామాజిక వర్గ నాయకులే కావచ్చు, లేకపోతే పార్టీ శ్రేణులే కావచ్చు, పార్టీ అభిమానులే కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయక శ్రేణి కావచ్చు, ఖచ్చితంగా ఇంటింటికి ఒక ఇన్ఛార్జ్ వేసినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు.
ప్రస్తుతానికి అయితే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ నుంచి మండల స్థాయికి వచ్చింది, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి ఇన్ఛార్జ్లు వేశారు. రేపు పొద్దున వార్డు వైజ్ గా ఇన్ఛార్జ్లు వేసి ఓటర్లని ఏ రకంగా అయినా సరే వైసీపీకి పవన్ కళ్యాణ్ వెళ్లకుండా తన పార్టీ గెలుపు కోసం వైసీపీ అనేది ప్రయత్నాలు చేస్తుంది అనేది మనం రాబోయే రోజుల్లో మనం చూడొచ్చు. ఏదేమైనా సరే ఇది ఒకటి మాత్రం వాస్తవం, ఎన్ని రకాలైన ప్రలోభాలు పెట్టినా మనం అక్కడ చూస్తా ఉన్నాం. మన మీడియా మిత్రులు వెళ్ళి ప్రతి సామాజిక వర్గాన్ని టచ్ చేస్తా ఉన్నారు. ఒక పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కాదు, అన్ని సామాజిక వర్గాలను కూడా అక్కడ టచ్ చేస్తా ఉన్నారు. కానీ మూకుముడిగా ఏకగ్రీవంగా నిజంగా అక్కడ అది మన సోషల్ మీడియాలో కానీ లేకపోతే వార్తాపత్రికలో మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వస్తున్న వార్తల్లో, మన యూట్యూబ్ ఛానల్స్ లో వస్తున్న వార్తల్లో మనం చూస్తా ఉంటే నిజంగా 1,00,000 ఓట్ల మెజార్టీ అనేది నిజంగా ఖాయంగానే కనిపిస్తా ఉంది అక్కడ వాతావరణం చూస్తా ఉంటే. మరి అసలు మెజారిటీనే బంపర్ మెజారిటీ వచ్చే పరిస్థితుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని మరి ఓడించడం అనేది నేనైతే అంత సామాన్య విషయం కాదనుకుంటున్నాను. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, ఇంకా 2 నెలలు సమయం ఉంది కాబట్టి గుర్రం ఎగరావచ్చు అనే సామెత ప్రకారం రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం, ప్రజెంట్ సినారియో మాత్రం పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని మాత్రం ఆపడం అనేది ఏ శక్తి వచ్చినా సరే అడ్డుకునే పరిస్థితి అయితే లేదు. ఆయన విజయం నల్లేరుబిడ్డ నాడికగానే అయితే మనం భావించవచ్చు. సో అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి స్థానంలోనే కాకుండా ఇంకొంతమంది కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో, వాళ్ళు పోటీ చేసేటువంటి నియోజకవర్గాల ఏదేమైనా కానీ వైసీపీనే గెలవాలి, కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఓడించాలి అనేటువంటి ఉద్దేశంలో వైసీపీ చాలా కుట్రలు చేస్తుంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తుంది. సో అది ఎంతవరకు నిజమేనా, లేకపోతే అంటే ఇప్పుడు అధికార పక్షము యొక్క ఉద్దేశం, లక్ష్యం ఏంటి? వైనాట్ 175 ఈ లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్తా ఉంది అధికార పక్షం. దీంట్లో ఎవరు అతిథులు కాదు, చంద్రబాబు నాయుడు గారు అతిథులు కాదు, లోకేష్ గారు అతిథులు కాదు, పవన్ కళ్యాణ్ గారు అతిథులు కాదు. అలాగే ఇప్పుడు పార్లమెంట్ కి పోటీ చేస్తున్న పురంధేశ్వరి గారు కూడా అతిథులు కాదు. వీళ్ళందరూ కూడా ఏదైతే కూటమిలో ప్రధానమైన నాయకగణం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ చేసే అసెంబ్లీ స్థానాల మీద అధికార పక్షం ఒక ప్రత్యేకమైన డాగ కన్నేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని బట్టి మనకు వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఏ రకంగా అయినా సరే వీళ్ళని ఆ నియోజకవర్గాల్లో గెలవనివ్వకూడదు అనే ఒక పట్టుదలతో వీళ్ళు ముందుకెళ్తారనేది తెలుసు. ఈ పట్టుదల ఏదైతే ఈ లక్ష్యంతో వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు ఆ నియోజకవర్గాల ఆ ముఖ్య నాయకులు ఓడించడానికి ఏ రకమైన మనం ఇందాక అనుకున్నట్టు సామపాన దండోపాయాలన్నీ కూడా ఉపయోగిస్తారు. ఓటర్ల ప్రలోభపెట్టకి ఏ రకంగా ముందుకెళ్లాలో కూడా ఆ రకమైన వ్యూహాలు కూడా అమలు చేయడం. కానీ ఇప్పుడు ఉన్న మనకు భరోసా ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యవస్థలు ఖచ్చితంగా ప్రజలకు అనుగుణంగానే పనిచేయాలి, పార్టీలకి ప్రభుత్వాలకి పక్షపాతంగా పనిచేయకూడదు అని కేంద్ర ఎన్నికల కమిషన్ కొరడ జులిపించింది. దానికి ఉదాహరణే నిన్నటి IAS IPS ల యొక్క బదిలీ వేటు వాళ్ళని ఎన్నికల విధుల నుంచి తప్పించడం. ఏదైతే అది అమిత్ షా గారి దృష్టికి వెళ్ళటమా, లేకపోతే ప్రధానమంత్రి గారే స్వయంగా పరిశీలించి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కళ్ళారా చూశారు కాబట్టి ఈ రాష్ట్రం మీద మన ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి కేంద్ర నిఘా వర్గాలు కానీ లేదా కేంద్ర అంటే అసలు రాజశేఖర్ గారు అంటే ఆదేశాలు జరిగి ఉంటాయి అనేది కూడా మనం భావించవచ్చు. ఓకే, అంటే పిఠాపురంలో ఫ్లయింగ్ స్క్వాడ్ చేసినటువంటి తనిఖీల్లో ఇలాంటి డమ్మీ ఈవీఎంలు దొరకడం అనేది అసలు వైసీపీ ఎలాంటి కుట్రకి ప్లాన్ చేస్తుంది అనుకోవచ్చు? అంటే అసలు డమ్మీ ఈవీఎంలతో ఏం చేద్దామని ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నిజంగా అది అప్పుడు డమ్మీ ఈవీఎంలు ఏంటంటే మీకు ఓటర్ కి దగ్గర తీసుకెళ్లి వాళ్ళకి ఈవీఎం మిషన్లు ఇలా ఉంటాయి, ఈ మిషన్లలో మన నెంబర్ ఇక్కడ ఉంటది, అక్కడ ఫోటో ఉంటది, గుర్తుంటది, పేరును గుర్తు ఉంటది, ఆ బటన్ నొక్కాలి, ఈ నెంబర్ లో ఉంటది 1 నుంచి 10 వరకు ఉందనుకోండి. ఒకవేళ సపోజ్ పవన్ కళ్యాణ్ గారు నెంబరు ఆయన నెంబర్ 5 లేకపోతే 1 ఉందనుకోండి, అది చూపించి ఈ నెంబరు పవన్ కళ్యాణ్ గారిది, ఈ గుర్తు ఇది, ఈ గాజు గ్లాస్ గుర్తు చేయాలని చెప్పి నొక్కాలని చెప్పి వాళ్ళు చూపిస్తారు డమ్మీ మిషన్లు. అదే మిగతా గుర్తులు ఉండకూడదు. డమ్మీ ఏవిఎం మిషన్ మీద మిగతా గుర్తులు ఉండకూడదు. నాకు తెలిసిన మై నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఈ డమ్మీ మిషన్ మీద ఎవరి పార్టీ వాళ్ళు తెచ్చుకున్నా ఆ పార్టీ గుర్తు ఒకటే, ఆ బటన్ ఒకటే కనపడాలి, కానీ మిగతా గుర్తులు ఏమి కనపడకూడదు. ఆ రకంగా వీళ్ళు తీసుకొచ్చి ఓటర్లని దృష్టిని ఆకర్షించడం కోసం వాళ్ళు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు తెచ్చిన వైసీపీ ఏం చెప్పుదంటే ప్రజల్ని ఓటర్స్ ని చైతన్యం చేయడం కోసం, వాళ్ళు కన్ఫ్యూజన్ కాకుండా వాళ్ళ ఓటుని సద్వినియోగంగా చేసుకోవడం కోసం మేము వాళ్ళని చైతన్యం చేయడం కోసం చూపిస్తున్నాము, తీసుకొచ్చి వాళ్ళని
వాళ్ళ దాని ద్వారా ఇది చేయడం కోసం చేస్తున్నామని చెప్పి అధికార పక్షం అయి ఉండొచ్చు. అదేంటంటే అది డైరెక్ట్ గా ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఉపయోగించే ఈవీఎం మిషన్లని ఓపెన్ గా అలా పబ్లిక్ లో తీసుకొచ్చి అలాగా ప్రదర్శించడం అనేది అది డమ్మీ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. సేమ్ అదే మిషన్ ద్వారా బయటికి తీసుకురావడం అనేది అది తప్పుగా ఎన్నికల కమిషన్ భావించుండొచ్చు, అధికారులు కూడా భావించుండొచ్చు. అందుకనే వాటిని సీజ్ చేయడం అనేది జరిగింది. సో పిఠాపురంలో వైసీపీకి సంబంధించిన కొన్ని వ్యాన్స్ లో డమ్మీ ఈవీఎం దొరకడం జరిగింది ఫ్లయింగ్ స్క్వాడ్ కి. వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ కూడా చేశారు. మరి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఓటర్లు ప్రలోభ పెట్టడానికి వైసీపీ ఎలాంటి కుట్రలకు కావచ్చు, లేకపోతే ఆలోచనలు కావచ్చు, ప్లాన్స్ లోకి వెళ్తుందో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ రాశి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.